మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి చిరంజీవి రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నాని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 90ల నాటి గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ గా అయితే ఇది ఓ సీనియర్ స్టార్ హీరో, యంగ్ డైరెక్టర్ సినిమాగా పిలిచేవారు. అయితే శ్రీకాంత్ ఓదెలకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. దానికి తోడు ఆయన చిరంజీవికి ఫ్యాన్ కావడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందులోనూ ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్స్టర్ గా రెట్రో స్టైల్లో కనిపించబోతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్, సుజీత్ ఓజీ సినిమాకు వచ్చిన క్రేజే దీనికి వస్తుందని ట్రేడ్ అంటోంది. అంతా బాగానే ఉంది. చిరంజీవి ఈ ప్రాజెక్టు నిమిత్తం ఎంత తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ గా చిరంజీవి రెమ్యునరేషన్ ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంది. ఈ ఏజ్ లోనూ యంగ్ హీరోలకు ధీటుగా ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్స్ ఇవ్వటంతో ఆయనకు మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర చిత్రానికి 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదెలా చిత్రానికి ఇప్పుడు ఆయన పారితోషికం 75 కోట్లకు చేరుకుందని వినికిడి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే విశ్వంభర, శ్రీకాంత్ ఓదెలా సినిమాల మధ్య చిరు మరో సినిమా చేస్తారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతన్నది తేలాలి. శ్రీకాంత్ ఓదెలా చిత్రం విషయానికొస్తే స్టార్ హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అగ్రిమెంట్స్ అన్ని పూర్తయ్యాయి. ప్రొడక్షన్ టీం చిరంజీవి రెమ్యునరేషన్ రూల్స్ ని ఓకే చేసింది. 75 కోట్లు చెల్లించడానికి ఓకే చెప్పి అడ్వాన్స్ పే చేసింది. అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని లాక్ చేసి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా నానితో ది ప్యారడైజ్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 చిత్రీకరణలో బిజీగా ఉన్నందున షూటింగ్ వాయిదా పడింది. శ్రీకాంత్ ది ప్యారడైజ్ ను పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. శ్రీకాంత్ ఓదెలా యొక్క తొలి చిత్రం దసరా భారీ విజయాన్ని సాధించింది. నానిని కొత్తగా చూపించారు. దాంతో చిరంజీవితో శ్రీకాంత్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి లాంటి లెజెండ్ ని తన 3వ సినిమాకే డైరెక్ట్ చేయటం చిన్న ఫీట్ కాదు. చాలా పెద్ద బాధ్యతే శ్రీకాంత్ పై ఉంది.